వినిపించారు. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మొత్తానికి కేసును ఎలా చూడొచ్చు, ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళవచ్చు? సో ఇప్పుడు కేసు రేపు చాలా ఇంపార్టెంట్ డే బండి భగీరథ్కి. ఎందుకంటే రేపు విచారణకు హాజరవుతానని ఆయన స్వయంగా మెయిల్ పెట్టారు పోలీసులకి. అదేవిధంగా రేపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. అంటే ఒకటి యాంటిసిపేటరీ బెయిల్, అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. నిరంజన్ రెడ్డి అంటే ఆచార్య సినిమా ప్రొడ్యూసరు, జగన్ తరపున కూడా ఆయన వాదించారు. ప్రముఖ లాయర్ ఆయన బండి భగీరథ్ తరపున వాదించారు. కరుణాసాగర్ కాశీం శెట్టి బండి సంజయ్ సంబంధించిన వ్యక్తిగత లాయర్, ఆయన కూడా ఆర్గ్యుమెంట్స్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా రేపు హైకోర్టు ఇంట్రీమ్ ఆర్డర్, అంటే మధ్యంతరంగా బెయిల్ ఇవ్వచ్చా లేదా, ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చా లేదా అన్న విషయం మీద మాత్రమే రేపు నిర్ణయం తీసుకుంటుంది. యాంటిసిపేటరీ బెయిల్, ఫుల్ బెయిల్ అన్న దాని మీద విచారణ వచ్చే వారానికి వాయిదా పడ్డది. బట్ పూర్తి స్థాయిలో బెయిల్ వస్తుందా లేదా అన్నది వచ్చే వారం తెలుస్తుంది. బట్ రేపు ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఉందా లేదా అన్నది రేపు తెలుస్తుంది. ఇంట్రీమ్ ప్రొటెక్షన్ కనుక రేపు హైకోర్టులో దొరకకపోతే రేపు ఖచ్చితంగా పోలీసుల ముందు భగీరథ్ హాజరు కావాలి. హాజరు కాకుంటే అప్పుడు ఇక రెడ్ కార్నర్ నోటీస్ లాంటివి జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. రెడ్ కార్నర్ అంటే ఏ ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఇటువంటి జారీ చేసే కూడా అవకాశం ఉంది. మాట్లాడదాం మనతో పాటు